ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలో చోటు చేసుకుంది. మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్క్రాఫ్ట్ F-7 BGI వైమానిక దళానికి చెందినదని ధృవీకరించింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమా ఖాన్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలో చోటు చేసుకుంది. మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్క్రాఫ్ట్ F-7 BGI వైమానిక దళానికి చెందినదిగా ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమా ఖాన్ తెలిపారు. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలో చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, బబిత, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం ఇది చైనా తయారీ F-7 విమానం. ఇది ఎయిర్ ఫోర్స్ ను పైలట్ల యొక్క శిక్షణ కోసం వినియోగిస్తారు. చైనా తయారీ F-7 విమానం అనేది 2 నెలల్లో ఇది రెండవ ఘటన అని చెప్తున్నారు. లాస్ట్ మంత్ లో మయన్మార్ లో ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ఈ F-7 యుద్ధ విమానం అనేది కూడా యుద్ధ శిక్షణ విమానం అనేది కూడా ఈ ఘటనలో ఒక పైలట్ కూడా చనిపోయారు. అయితే ముఖ్యంగా ఈ విమానం క్రాష్ కావడానికి కారణం ఏంటంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం లో క్వాలిటీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అనేది ఇందులో యూజ్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ వరుసగా 2 నెలల్లో 2 విమానాలు కుప్పకూలడంతో చైనా తయారీ F-7 విమానాల యొక్క భద్రత పైన కూడా క్వశ్చన్స్ అన్నిటి కూడా ఇష్యూ అవుతున్నాయి. బీజింగ్ తయారీ ఈ ఎక్విప్మెంట్ అనేది కూడా ఇందులో ఉపయోగించినట్లుగా కూడా తెలుస్తుంది. సో బంగ్లాదేశ్ లో ఈ విమానం అనేది కూడా కుప్పకూలిన ఘటనలో పాఠశాలల మీద కుప్పకూలింది కాబట్టి దాదాపు 30 మందిని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన హాస్పిటల్లో చేర్పించారు. చాలా మంది కూడా ఈ విమానం అనేది కూడా పాఠశాల పైన కుప్పకూలడంతో చాలా మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అంటే కాలిన గాయాలయ్యాయి. కాలేజీకి సంబంధించిన టీచర్లు, స్టాఫ్స్ వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. కొంతమందిని ఆర్మీ సిబ్బంది కాపాడారు. సో మొత్తం మీద ఒక టీచర్ ప్రత్యక్ష సాక్షి చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే ఈ విమానానికి సంబంధించిన ముందు భాగం అనేది ఈ 3 స్టోరీ బిల్డింగ్ సంబంధించిన బిల్డింగ్ లోకి చొచ్చుకొచ్చింది. దీంతో చాలా మంది విద్యార్థులు అందులో చిక్కుకుపోయి ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఈ విమానం అనేది పాఠశాల పైన కుప్పకూలడానికి సంబంధించిన విజువల్స్ అనేవి కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా మంది కూడా విమానానికి సంబంధించి ఫ్యూల్ అనేది కూడా బర్న్ కావడంతో చాలా మందికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయితే హాస్పిటల్స్ కు తరలించడానికి సరైన అంబులెన్స్ లేకపోవడంతో చాలా మంది విద్యార్థులను కూడా రిక్షాల పైన, వ్యాన్లలోనూ ఇతర వెహికల్స్ పైన కూడా హాస్పిటల్ కు తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా విమానం అనేది ఒక్కసారిగా 3 అంతస్తుల బిల్డింగ్ లోకి చొచ్చుకొచ్చి కూలిపోవడంతో చాలా మందికి కూడా గాయాలయ్యాయి. చైనా తయారీ F-7 విమానం అనేది ఈ మైల్స్టోన్ స్కూల్ అండ్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ పైన ఢాకాలోని ఉత్తర అనే ఏరియాలో కూడా ఈ రోజు కూలిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో
దీనికి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అనేది కూడా కొనసాగుతుంది. సో చైనా తయారీకి సంబంధించిన యుద్ధ పరికరాల నాణ్యత ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బట్టబయలైంది. పాకిస్తాన్ వాటిని యూజ్ చేసి ఇండియా ముందు ఓటమిని చవిచూస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇటు బంగ్లాదేశ్ ఇలాంటి దేశాలన్నీ కూడా తక్కువ ఖర్చుతోటి విమానాలన్నీ కూడా వస్తున్నాయన్న కారణంతో వీటిని కొనుగోలు చేయడం కూడా జరిగింది. సో వీటిలో నాణ్యత లోపించడంతో ఈ విమానాలన్నీ కూడా కొత్తగా ప్రమాదాలకు కూడా గురవుతున్నాయి. సో జరిగిన ఘటన పట్ల బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిగిలిన దేశాలన్నీ కూడా ఈ విమానాలను వాడుతున్న దేశాలు ఏవైతే అవి కూడా ప్రస్తుతం సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించిన మెజర్మెంట్స్ పైన దృష్టి సారించడం జరిగింది. Right. Thank you, Suresh. ఎయిర్ ఫోర్స్ శిక్షణ విమానం ఓ పాఠశాలపై కుప్పకూలిన ఘటన బంగ్లాదేశ్లోని నార్త్ ఢాకాలో చోటు చేసుకుంది. మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ క్యాంపస్పై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం పైలట్ నియంత్రణ కోల్పోవడంతో కుప్పకూలినట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్థులు ఉన్నారు. బంగ్లాదేశ్ ఆర్మీ అనుబంధ కార్యాలయం పబ్లిక్ రిలేషన్స్ ఆఫీస్ కూలిన ఎయిర్ క్రాఫ్ట్ F-7 BGI వైమానిక దళానికి చెందినదిగా ధృవీకరించారు. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి మరణించగా మరో 4 తీవ్ర గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి లిమా ఖాన్ తెలిపారు.